హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా 55వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ పెట్టండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీ మీద మన సాయరా 55వ భాగం. ఆమె మహోన్నత గిరి సంపద మమ్మల్ని కొల్లగొట్టగలవా అని పొగరుగా సవాలు విసురుతున్నట్లుగా అనిపించింది. వాటి దగ్గరకు చేరి చిన్నగా బ్లౌజ్ హుక్సులు తప్పించాడు, కొంచెం కష్టంగా. అప్పటి వరకు రవికలో దాగిన ఆమె అందాలు స్వేచ్ఛ వచ్చినట్లుగా బహిర్గతమయ్యాయి. ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె ఎడమవైపు ఎద కింద విరాట్ అనే అక్షరాలు నల్లగా మెరుస్తూ ఉన్నాయి. ఆమె ఆకృతికి అందం తెచ్చినట్లుగా ఉంది ఆ పచ్చబొట్టు. దానిమీద కందిపోయేట్లుగా ముద్దులు పెట్టి నా బుజ్జిముండను చూసి చాలా రోజులైంది. చూస్తే కంట్రోల్ చేసుకోలేనని అసలు నేను చూడటమే మానేశా అని ఆ పచ్చబొట్టు మీద మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టసాగాడు. ఎంతసేపటికి ఆమె ఒంటి మీద ఉన్న నీ పేరు చూసి మురిసిపోవటమేనా? మమ్మల్ని లొంగ తీసుకొని ప్రణయ యుద్ధంలో ముందుకెళ్లేదేమైనా ఉందా అని తనని సవాల్ విసురుతున్న ఆమె సమోన్నత శిఖరాలను 2 చేతులతో ఆక్రమించి ముద్దులతో మర్దించి పంటిఘాట్లతో శిక్షిస్తుంటే ఇక తాళలేకపోయింది నైనిక. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ పూర్తిగా తన ప్రేమలో ముంచి ఆమెలో దాగున్న కోరికలను రెచ్చగొట్టి ఆమెలో ఉన్న బిడియం బెరుకు పారదోలాడు. తన పెదవుల తడి ఆమె ఒళ్లంతా అద్దుతూ శృంగార యుద్ధానికి ఆమెను పూర్తిగా సమాయత్తం చేశాడు. ఆమె అతని చేతులకు తాళలేక బావా అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతోంది. ఈ ప్రక్రియలో మేమెందుకు మీకు అడ్డంగా అని అలిగిన వలువలు వారికి దూరంగా జరిగాయి. ఆమెను నడుం పైభాగమే కానీ కిందికి ఎప్పుడూ దృష్టి సారించని విరాట్ ఆమె నగ్న సౌందర్యాన్ని చూసి ఏదో అద్భుతం చూసినట్లుగా కాసేపు అలాగే నోరు తెరుచుకొని చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాడు. అతను ఓ స్త్రీని న్యూడ్గా చూడటం ఇదే తొలిసారి. చిన్న తడబాటుకి గురయ్యాడు. ఆమె వంపు సొంపులకి రూపలావణ్యాలకి మైమరిచిపోయి ఓ నిమిషం స్టన్ అయిపోయాడు. అప్పుడే అతని ఫోన్ వైబ్రేట్ అయ్యి వెంటనే ఆగిపోయింది. విరాట్ అది గమనించి కూడా పట్టించుకోలేదు. నయనికని అలా చూస్తుంటే ఈ అందమంతా నా సొంతం అనుకుంటే ప్రపంచం ఈ క్షణంలో ఆమె కౌగిట్లో స్తంభించిపోతే బాగుండు అనిపించింది. వెంటనే తేరుకున్న అతనిలో పురుషత్వం బుసలు కొట్టింది. అతని చేతులు ఆమె ఒంటి మీద ఎక్కడెక్కడో నాట్యం చేస్తున్నాయి. అతని పెదవులు ఆమె తనువులోని ప్రతి అణువుని ముద్దాడుతున్నాయి. ఇంతవరకు ఎవరి కంటాపడని తన అందాలు అతను చూస్తుంటే అతని చేతులు పెదవుల స్పర్శ అక్కడ తగులుతుంటే ఆమెలో ఆడతనం మేలుకొని సిగ్గుల మొగ్గయ్యింది. అంతకు మించి ఏదో కావాలనే ఆరాటంతో నైనిక తనువు తహతహలాడుతూ మెలితిరిగిపోతుంది. బావా అంటూ పదే పదే పలవరిస్తోంది. ఇక ఆగలేక ఓకేనా బంగారం అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. సిగ్గుతో కళ్ళు వాల్చేసి అంటూ తల ఊపింది. సిగ్గుతో ఎర్రబడ్డ ఆమె మొహం చూస్తే అతనిలో కోరిక ఇంకా ఎక్కువయింది. చిన్నగా ఆమెలో ప్రవేశించాడు. బావా అంది బాధగా. ప్లీజ్ బంగారం, కొంచెం ఓర్చుకోరా అంటూ ఫోర్స్గా ఆమెలో లీనమైపోయాడు. బావా అంటూ గట్టిగా అరుస్తున్న ఆమె పెదవులని తన పెదవులతో మూసేశాడు. ఆ బాధకి తట్టుకోలేక అతని వీపుని తన గోళ్లతో చీరేసింది తనకు తెలియకుండానే. అసలే సున్నితమైన నైనిక ఆ పెయిన్ తట్టుకోలేకపోయింది. అయినా తన పెయిన్ బయట పెడితే బావ డిసప్పాయింట్ అవుతాడు అనుకొని పంటి కింద బాధని అణిచిపెట్టింది. కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. బాగా పెయిన్గా ఉందా అన్నాడు ఆమె తడిదేరిన కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ. నవ్వుతూ అతని వైపు చూసింది. అంత లేదులే, కొంచెం అంది. సారీ మా, ఫస్ట్ మీట్లో ఈ పెయిన్ అందరికీ ఉంటుందట, తర్వాత ఏమీ ఉండదులే అని చదివాను.
ప్రొసీడ్ అవనా ఆగిపోనా? మరీ ఎక్కువ పెయిన్ ఉంటే ఆగిపోతాను అన్నాడు. ఐ వాంట్ యూ బావా, ప్రొసీడ్ అంటూ అతని పెదవుల్ని తన పెదవులతో పెనవేసింది. ఆమె ముద్దు ఇచ్చే ఉత్సాహంతో చెలరేగిపోయాడు విరాట్. మొదట్లో కొంచెం పెయిన్ అనిపించినా ఆ తర్వాత తన శరీరం ఏదో కావాలి అని ఆరాటపడుతుంటే ఆమె కూడా అతనికి సహకరించింది. ఆ కలయికలోని ఆనందాన్ని తను కూడా ఆస్వాదిస్తుంది. వారి వేడి నిట్టూర్పులతో, చిరుకూజితాలతో ఆ గది వేడెక్కిపోయింది. తన పంటి ఘాట్లను, గోటి గిచ్చుళ్లను అతని ఒంటి మీద తన గిఫ్ట్గా ఇచ్చింది. ఇద్దరూ సుఖతీరాలను దాటి స్వర్గాన్ని చూసి వచ్చారు. ప్రణయావేశం తీరగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్ రా బంగారం అన్నాడు. ఆమె గుండెల మీద పసివాడిలా ఆడుకుంటూ అలుపు తీర్చుకుంటున్న అతన్ని చూసి నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెట్టింది. అతని ఒత్తైన జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ ఉంది. ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఉంది విరాట్కి. ఎందుకు థ్యాంక్స్ అంది. లైఫ్లో ఫస్ట్ టైం చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను. ఇంత మెమరబుల్ మూమెంట్ నా బంగారం వల్లే కదా, అందుకే అన్నాడు. అయితే నేను కూడా థ్యాంక్స్ అంది సిగ్గుపడుతూ. నిజంగానా అన్నాడు తల పైకెత్తి మెరిసే కళ్ళతో. అంటూ అతని హృదయంలో తలదాచుకుంది సిగ్గుతో. ఇప్పుడు అర్థమైందా? అమ్మలక్కలు పెళ్లి కూతుర్ని రూంలోకి పంపిస్తూ చెవిలో ఏం చెప్తారో అన్నాడు చిలిపిగా ఆమెను చూసి కన్నుగీటుతూ. అంది మరింతగా అతని గుండెల్లో ఇమిడిపోతూ. ఆడదాని కోసం యుద్ధాలు జరిగాయి, రాజ్యాలే కోల్పోయారంటుంటే నాన్సెన్స్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా. ఐ ఆమ్ సో 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 హ్యాపీ అన్నాడు ఎగ్జైట్ అవుతూ. ఏదీ లెక్క చేయనట్లుగా ఉండే బావేనా ఇలా మాట్లాడుతుంది అనుకుంది. బావా, ఓ మాట అడుగుతాను. తిట్టకూడదు, కొట్టకూడదు, ఫీల్ కాకూడదు. ఇష్టమైతే చెప్పు, లేదంటే లేదు అంది. అంటే ఏదో తిక్క ప్రశ్నలు వేయబోతున్నావు అన్నమాట. ఇంత హ్యాపీ మూమెంట్లో అవసరమా నీ తిక్క మాటలతో నాకు కోపం తెప్పించటం, నువ్వు దెబ్బలు తినటం అన్నాడు. ఏమో, నాకు మనసులో ఒక మాట పడితే అదే రన్ అవుతుంది తెలుసుకునే వరకు. ఏం చెయ్యను, అది నా వీక్నెస్ అంది. సరే ఏడు, ఏంటది అన్నాడు చిరాకుని అణుచుకుంటూ. అబ్బా, ఈ బావకు అన్నింటికీ కోపమే, అన్నింటికీ చిరాకే అనుకుంటూ, అది బావా, నువ్వు యుఎస్లో ఉండొచ్చావు కదా అంది. అయితే ఏంటి, అది నీకు తెలీదా, కొత్తగా అడుగుతున్నావు అన్నాడు. తెలుసులే, అక్కడ లేడీస్ జెంట్స్ తేడా లేకుండా ఉంటారట కదా. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పబ్బులు క్లబ్బులకి తిరగటం, తాగటం, ఇంకా అన్నీ అక్కడ కామన్ కదా అంది. ఆమె అడిగేదేంటో సూచాయిగా అర్థమైంది విరాట్కి. సరే, ఏమడుగుతుందో చూద్దామని. అవును, అయితే ఏంటి? ఆ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఉంది అన్నాడు. అవును, నువ్వు చాలా పాష్గా పెరిగావు కదా, మరి నీకు నీకు అని నాంచుతుంది. ఏంటి నీకు నాకు? అడిగేదేంటో సరిగ్గా అడుగు అన్నాడు ఆమె నుదుటి మీద పడుతున్న ముంగురులతో ఆడుకుంటూ. అదే, నీకు యుఎస్లో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా అని అడిగింది. ఉన్నారు, అయితే ఏంటి అన్నాడు తన వేలితో చెంపలపై రాస్తూ. అదే బావా, నువ్వు ఏ అమ్మాయితో అని ఆగి, నేను అడిగేదేంటో నీకు అర్థమవుతుందిలే చెప్పు అంది అతని మీసం పట్టుకొని లాగుతూ. నాకేమీ అర్థం కాలేదు, నువ్వు అడిగితే స్ట్రైట్గా అడుగు. ఈ కానీలు అర్థనాలు నాకు చిరాకు. ఇంతకీ ఏం అడగాలనుకుంటున్నావు? నేను ఏ అమ్మాయితో, ఏంటి ఏ అమ్మాయితో అన్నాడు. అదే, ఏ అమ్మాయితో కమిట్ అవ్వలేదా? ఇదే ఫస్ట్ టైమా అంది. అతని కళ్ళలోకి చూసే ధైర్యం లేక తల వంచుకొని, చెప్తే చెప్పు, లేకపోతే లేదు, కొట్టొద్దు అంది గట్టిగా కళ్ళు మూసుకొని. తన తలకి ముందే చేతులు అడ్డు పెట్టుకొని. మామూలుగా అయితే 2 పీకేవాడే, కానీ ఇప్పుడున్న హ్యాపీ మూడ్లో ఆమెను ఏమీ అనలేకపోయాడు. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది?
రోమియోలో కనిపిస్తున్నానా అన్నాడు. అదేం కాదు, అక్కడ అమ్మాయిలకు అదేం తప్పు కాదు, పట్టింపు లేదు కదా అందుకని అంది నసుకుతూ. ఈ మాట పెళ్లికి ముందు అడిగి ఉండాల్సింది, ఇప్పుడు అడిగితే ప్రయోజనం ఏంటి? ఒకవేళ నేను కమిట్ అయ్యానన్నా ఇంకా చేయగలిగింది కూడా ఏమీ లేదు కదా. ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది, ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది, ఇంక అవసరమా ఈ విషయాలన్నీ? ఇందుకే కదా నిన్ను తింగరదానివి అంది అన్నాడు. అయితే అయ్యానులే, ముందు నువ్వు నిజం చెప్పు అంది. నీకేమనిపిస్తుంది, నువ్వు చెప్పు. నేను ఇంతకు ముందే వేరే అమ్మాయిలతో కమిట్ అయ్యానని అనిపిస్తుందా అన్నాడు. ఏమో, నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా తెలిసేది అంది. ఆమెను తన గుండెల మీదకు లాక్కుని, మరి నాకు అర్థమైందిగా నీకు ఇదే ఫస్ట్ టైం అని. నీకు అర్థం కాలేదా నాకు ఈ పని అలవాటా లేక ఇప్పుడే ఫస్ట్ టైమా అని అన్నాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని వంక చూసి నవ్వుతూ, అది నీ టెన్షన్ చూస్తే ఫస్ట్ టైం అనిపించింది, అందుకే డౌట్ వచ్చింది అంది. సారీ బావా, అలా అడిగినందుకు. ప్రామిస్గా నాకు డౌట్ వచ్చింది. ఎలాంటి అమ్మాయి అయినా నిన్ను చూడగానే పడిపోతుంది. నువ్వు నీ పర్సనాలిటీ అలా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఏ అమ్మాయితో కమిట్ అవ్వకుండా ఉన్నావంటే డౌట్ రాదా మరి అంది. ఆమె బొగ్గలు పట్టుకొని సాగదీసి, నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది. నేను నా వైఫ్ను తప్ప ఇంకెవరిని కన్నెత్తి చూడకూడదు అనుకున్నా. తను నా కోసం ఎలా ప్రేమతో ఎదురు చూస్తుందో నేను కూడా అలాగే ఉండిపోవాలనుకున్నా. అందుకే ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. చాలామంది ట్రై చేశారు నన్ను లైన్లోకి లాగాలని, కానీ నాకేమో నా తింగరి మరదలు గుర్తొచ్చి ఎవరికీ పడిపోలేదు. చాలా కష్టపడి నా యవ్వనాన్ని నీకోసం దాచి ఉంచా. ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా, ఇంకా కావాలా అన్నాడు. నిజంగానా? థ్యాంక్ యూ వెరీ మచ్ బావా అంటూ అతను నల్లేసింది. అతని మొహమంతా ముద్దులతో ముంచెత్తింది. ఇందాక ఫస్ట్ టైం కనుక ఇద్దరికీ టెన్షన్గా ఉంది. ఈసారి ఏ టెన్షన్ లేకుండా రెచ్చిపోదామా అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ శృంగార సమరానికి తెరతీశాడు. ఎవరు ఓడారో ఎవరు గెలిచారో తెలియకపోయినా ఆ సమరం మాత్రం తెల్లవార్లు సాగుతూనే ఉంది. వేకువజామున 3 గంటలు దాటినాక అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. ఆరాంగా 9 గంటలకు నిద్రలేచిన విరాట్ పక్కకు చూశాడు. వడలిపోయిన తోటకూర కాడలా అలా పడి నిద్రపోతుంది నైనిక. పాపం బుజ్జిముండ మరీ అలసిపోయింది. నైట్ వరకు ఇక నిన్ను కదిలించంలే, రెస్ట్ తీసుకో అని ఆమె మొహం మీద పడుతున్న ముంగుర్లు సవరించి నుదుటి మీద ముద్దు పెట్టి బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. బాల్కనీలోకి వెళ్ళాడు. బయట బెంచ్ మీదే క్యారియర్ బాస్కెట్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు డ్రైవర్. మాటలు వినిపిస్తుంటే చుట్టూ దృష్టి సారించాడు విరాట్. గెస్ట్ హౌస్ ప్రహరీ గోడకు అవతల పక్కన చుట్టూ మనుషులు ఉన్నారు. ఏంటి ఇంతమంది ఉన్నారు? ఏదైనా పని చేస్తున్నారా? అయినా ఇలాంటి టైంలో పని కోసం మనుషుల్ని పంపడే మామా అనుకున్నాడు. కిందకి వచ్చి డోర్ తీసి బయటికి నడిచాడు. డ్రైవర్ నమస్కారం చేసి, సోమమ్మ గారు క్యారియర్ పంపించారండి అని చెప్పాడు. ఓకే, లోపల పెట్టు అన్నాడు విరాట్. అవును, బయట అంతమంది ఉన్నారు, ఏదైనా పని చేస్తున్నారా అని అడిగాడు. లేదండి, పనేమీ చేయటం లేదు, ఎందుకో తెలీదు. నరేంద్రయ్య గారు రాత్రి వీళ్ళందరినీ పంపించాడు. లోపలికి రాకుండా గోడవతలే ఉండి నైట్ అంతా ఎవరూ రాకుండా కాపలా కాస్తూ ఉండమని. 12 గంటలకల్లా వీళ్ళంతా వచ్చేశారు, మీరు గమనించలేదా అన్నాడు. విరాట్ ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు. వెంటనే నరేంద్రకి కాల్ చేయడానికి ఫోన్ తీశాడు. నైట్ మిస్డ్ కాల్ ఉంది అయింది. 11:30 టైంలో. రాత్రి తను పట్టించుకోలేదు. ఒకసారి వైబ్రేట్ అయి ఆగిపోయింది. ఆ తర్వాత అసలు గుర్తులేదు అనుకుంటూ నరేంద్ర భూపతికి కాల్ చేశాడు. ఏంటి మామా సంగతి అని. ఏం లేదురా, ఏం చేస్తున్నారు? నైనమ్మ లేచిందా అని అడిగాడు ఆయన. లేదు మామా, ఇంకా నిద్రపోతుంది. రాత్రి నీ మిస్డ్ కాల్ ఉంటే అందుకే చేస్తున్నాను. ఏంటి మామ ఆ టైంలో చేశావు అన్నాడు. ఏం లేదులేరా, చిన్న పొరపాటు జరిగింది,
నీతో చెప్దామని చేశాను. మళ్ళీ మిమ్మల్ని ఆ టైంలో టెన్షన్ పెట్టడం ఎందుకని కట్ చేశాను అన్నాడు. ఏం జరిగింది మామా అన్నాడు. ఏం లేదులేరా, నేను చూసుకుంటానులే, పెద్ద విషయమేం కాదు, నువ్వేమీ టెన్షన్ పడకు అన్నాడు. పెద్ద విషయం కాకుండానే గెస్ట్ హౌస్ చుట్టూ మనుషులను పెట్టావా? ఫస్ట్ ఏం జరిగిందో చెప్పు అన్నాడు. అదేరా, ఆ రోహిత్ గాడిని వాడి బాబుని ఇక్కడి నుంచి ఎవరో తప్పించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్కి ఫుడ్లో మత్తుమందు కలిపి వాళ్ళు స్పృహ తప్పాక వాళ్ళిద్దరినీ తప్పించారు. మీకేమైనా థ్రెట్ ఉంటుందేమో అని భయమేసింది, అందుకే ఫోన్ చేశాను. కానీ అంతలోనే ఏం జరగదులే అని అనిపించింది. మన జాగ్రత్తలో మనం ఉండాలిగా, అందుకే మనుషుల్ని పెట్టాను. అయినా ఎవరు చేసి ఉంటారు ఈ పని? నీకేమైనా ఐడియా ఉందా? అనవసరంగా వాళ్ళని ఇక్కడి వరకు తెచ్చాను, అక్కడే ఫినిష్ చేయకుండా అన్నాడు. ఇంతకీ ఎవరి సపోర్ట్ ఉంది వాడికి అన్నాడు నరేంద్ర భూపతి. విరాట్ కాసేపు ఆలోచించాడు. ఉన్నాడులే వాడి మేనమామ శకునిగాడు, నక్కజిత్తుల వెధవ. అసలు వీళ్ళకి ఇలాంటి ఐడియాలన్నీ వాడే ఇస్తున్నాడని నా డౌట్. సర్లే మామ, వాళ్ళు ఎక్కడికి పోతారులే, నేను చూసుకుంటానులే. చేతిలో చిల్లిగవ్వలేదు, అసలే అప్పుల్లో ఉన్నారు, ఇంకేం చేస్తారులే అన్నాడు. ఏమీ లేకపోయినా మనసులో పగ ఉంది కదరా, మనం ఎవరిని ఏమీ చేయలేరు. వాళ్ళు ఏం చేసినా నైనకనే టార్గెట్ చేస్తారు. మొన్న వాడి మాటలు విన్నావుగా అన్నాడు నరేంద్ర భూపతి. వాళ్ళేం చేయలేరులే మామా, వాళ్ళకి మొన్నటి దెబ్బలు తగ్గి లేచి నడవాలంటే కనీసం 3 నెలలు పడుతుంది. ఆ శకునిగాడికి డైరెక్ట్గా ఎదుర్కొనేంత సత్తా లేదు. వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఏ హాస్పిటల్లో ఉన్నారో ఫస్ట్ కనుక్కో, తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అన్నాడు చాలా లైట్ తీసుకుంటూ. వాళ్లతో ఇబ్బంది ఏం లేదు కదా విరాట్, అందులో మన కదిలించి మరీ తన్ని వచ్చాం అన్నాడు నరేంద్ర భూపతి. వాళ్ళకు అంత లేదులే మామ, లైట్ తీసుకో, నేను చూసుకుంటానులే వాడి సంగతి అన్నాడు విరాట్ ఏదో ఆలోచిస్తూ. ఎవరికో ఫోన్ చేశాడు. అతని పెదవుల మీద ఈగిల్ స్మైల్ వచ్చింది. నేరుగా పైకి వెళ్ళి నైనికని నిద్రలేపాడు. నేను లేవలేను బావా, కాసేపు పడుకుంటా, నాకు చాలా నీరసంగా ఉంది అంది. అందుకనే బంగారు తల్లి, లేచి ఫ్రెష్ అయి కొంచెం తింటే ఓపిక వస్తుంది. ఇలా పడుకుంటే నీరసం తగ్గుతుందా? లేలే అన్నాడు. ఇప్పుడు నా వల్ల కాదు బావా అంటూ అటు తిరిగి పడుకుంది. ఆమె మీద బెడ్షీట్ లాగి అవతల పడేశాడు. నగ్నంగా దుప్పట్లో దూరి పడుకున్న నైనిక ముడుచుకుపోయింది. ఏంటి బావా ఇది, బెడ్షీట్ ఎందుకు లాగేశావు అంది కోపంగా. నైట్ కాకుండా డే నిన్నిలా చూస్తే ఎలా ఉంటుందో చూద్దామని అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు. అత్త బ్రేక్ఫాస్ట్ పంపించింది. 10 మినిట్స్లో నువ్వు రెడీ అయి కిందకు వచ్చేసేయాలి, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. కిందకా? నా వల్ల కాదు బాబు, నేను నడవలేను అంది అతన్ని కోపంగా చూస్తూ. మరీ రాక్షసుల్లా ఒక్కరోజుకే ఇలా చేశావు నన్ను అంది ఏడుపు మొహం పెట్టి. నైట్ బాగానే ఎంజాయ్ చేసావుగా, ఇప్పుడు ఏడుస్తావేంటే? ఓకే, స్నానం చేసి రెడీ అవ్వు, అంత ఓపిక లేకపోతే నేను చేపించనా మరి అన్నాడు. స్నానం చేపించే వంకతో నువ్వేం చేస్తావో నాకు తెలుసులే, నాకు అస్సలు ఓపిక లేదు బాబు, ఇక్కడే పడిపోయేటట్లున్నాను, నువ్వు వెళ్ళు, నేను స్నానం చేసి వస్తా అంది. నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. నిజంగానే అక్కడ ఉంటే దాన్ని చూస్తూ కంట్రోల్ చేసుకోవటం నా వల్ల అయ్యేట్లేదు, ఒకరోజుకే షెడ్డుకి వెళ్ళేట్టుంది అని నవ్వుకుంటూ కిందికి వెళ్ళి క్యారియర్ బాస్కెట్ పైకి తీసుకువచ్చాడు. పాపం నైన్క బ్రష్ చేసి వేడివేడి నీళ్లతో 1/2 గంట పైనే షవర్ కింద ఉంది. ఆ వేడి నీళ్లు ఒంటి మీద పడుతుంటే కొంచెం ఒళ్ళు నొప్పులు నెమ్మదిచ్చినట్లుగా అనిపించింది. రాత్రి బావ చేసిన చిలిపి పనులు గుర్తుకొచ్చాయి. ముసిముసిగా నవ్వుకుంది. బావలో మరీ ఇంత చిలిపితనం ఉందనుకోలేదు, ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు. ఆయన గారి విశ్వరూపం రాత్రే చూపించాడు ఫస్ట్ టైం అనుకొని నవ్వుకుంది. తీసుకొచ్చి బాత్రూంలో పడేశాడు, టవల్ ఇవ్వాలని కూడా తెలియదు అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి బావా టవల్ అని పిలిచింది. ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు, వచ్చేయొచ్చు అన్నాడు.
అబ్బా బావా ప్లీజ్ టవల్ ఇవ్వు, నిలబడాలంటే నాకు కష్టంగా ఉంది ప్లీజ్ అంది. పాపం నిజంగా అంత ఇబ్బందిగా ఉందా దీనికి అనుకుంటూ టవల్ తీసుకెళ్ళి నేను తుడుస్తానుండు అంటూ ఆమె ఒళ్ళంతా ఆ మెత్తని టవల్తో అద్దాడు. కబోర్డ్లో ఉన్న ఆమె నైట్ డ్రెస్ ఒకటి తీసిచ్చి ఇప్పటికి ఇది వేసుకో అన్నాడు. సరే అని అది వేసుకొని వచ్చింది. హెయిర్ డ్రయర్ తీసుకొని ఆమె పొడవాటి జుట్టు ఆరబెట్టాడు. నైని బాగా పెయిన్గా ఉందా అన్నాడు అంత ప్రేమగా. అతను అడుగుతుంటే నీ వల్లే నాకు నొప్పులు అని చెప్పలేకపోయింది. నవ్వి ఊరుకుంది. సరే ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అంటూ ప్లేట్లో పెట్టి ఆమెకు తినిపిస్తూ తను తినేశాడు. అందుకే చెత్తంతా తినకుండా హెల్దీ ఫుడ్ తినమంది. ఎంత వీక్గా ఉన్నావో, ఒక్క నైట్కే ఇంత డల్ అయిపోతే లైఫ్ లాంగ్ ఎలానే అన్నాడు. ఇదండి ఈరోజు కదా మన విరాట్ నైనీల ఫస్ట్ నైట్ కదా. ఎలా ఉంది? ఆ వెధవ రోహిత్ గాడు వాడి ఫాదరు తప్పించుకొని వెళ్ళారు. వాళ్ళు నైనికని విరాట్ని ఏదైనా చేస్తారా? బాగా కక్షగా ఉంది కదా వీళ్ళ మీద. అసలే నరేంద్ర భూపతి విరాట్ కలిసి వాళ్ళని తుక్కుగా కాళ్ళు చేతులన్నీ ఎరగొట్టి వచ్చారు. వాళ్ళ ఆ కక్షతో వీళ్ళని ఏదైనా చేస్తారా? నరేంద్ర భూపతి అన్నట్టుగా ఎవరిని ఏమీ చేయలేరు, కానీ అందరిలోకి బలహీనమైనది నైనకే. నైనకనేమైనా చేస్తారా? ఏమో, ఏం చేస్తారో చూద్దాం. మరి ఏం జరుగుతుందో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి కాంట.